Thank you. All glory to God. Such a privilege to be here. Firstly, congratulations on this big day. Please stay seated. Yeah, such a lovely couple. Such a joy to see you both. దయచేసి కూర్చోండి, మీతోనే ఎక్కువ మాట్లాడిపోతున్నా. అండ్ ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నానండి. అండ్ సచ్ ఎ హంబుల్ ఆపర్చునిటీ దిస్ ఫర్ మీ, అండ్ ఐ ఆనర్ ఆల్ ద గ్రేట్ లీడర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దట్ ఆర్ హియర్. అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అండ్ సచ్ ఎ జాయ్ టు సీ ద సీనియర్స్ అండ్ ద యంగ్, అందరూ ఒకే స్థలంలో కలుస్తాం. ఈరోజు నేను మాట్లాడాల్సింది, మామూలుగా ఏ వివాహాలకి పెద్ద సిద్ధపడము, ఎందుకంటే ఒక పాస్టర్కి వివాహ ప్రసంగాలు చాలా ఉంటాయి చెప్పి నైస్ టు సీ ఆల్ ద యంగ్ జనరేషన్ లీడర్స్ ఆల్సో దేర్. యా, వర్షిపర్స్ చాలామంది, వండర్ఫుల్ పీపుల్. అందరు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎక్కువ శాతం. బట్ నేను ఒక కుటుంబంగానే ఇక్కడికి వచ్చాను. బికాజ్ మర్లిన్ అండ్ మైకల్, వీరిరువురు ఎన్నో సంవత్సరాలుగా నేను ఎరుగున్నాను. ఎంతో మంచి ఆప్యాయత, సంబంధము, బంధము కలిగి ఉన్నాము. నేను అంటాను, వీరిద్దరూ నా సొంత తమ్ముళ్ళలాగా అంటాను. అలాంటి ప్రేమ బంధాన్ని దేవుడిచ్చాడు. అండ్ ఐ సీ మైకల్స్ కమిట్మెంట్, సంథింగ్ దట్ ఐ రియలీ అప్రిషియేట్, అండ్ సంథింగ్ దట్ హీ హంబుల్స్. చాలా తగ్గించుకుంటాడు. తగ్గించుకున్న వారే హెచ్చించబడతారనేది హీ నోస్ ద ఫార్ములా, ఐ గెస్. అండ్ మాతో పాటు పరిచర్యల్లో, మీటింగ్స్లో నాతో పాటు ఉంటాడు. నేను వచ్చేటప్పుడు వస్తాడు, నేను వెళ్ళేటప్పుడు వెళ్తాడు. శ్రమ పడతాడు. చాలామంది గ్లామర్ చూస్తారు, దే సీ దిస్ ప్రజెంటేషన్, బిగ్ స్టేజెస్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ సీ ద బిహైండ్ సీన్స్. అందులో చాలా దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి అంటే మైకిల్ అని చెప్తాను. ఈవెన్ ద లాస్ట్ సీజన్ కూడా నిద్ర లేకుండా, తిండి లేకుండా నాతో పాటు ప్రయాణాలు చేస్తూ, ఒక్కొక్క స్థలానికి తిరుగుతూ, నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. బికాస్ మెనీ పీపుల్ యూ సీ దట్ ఏదో దొరుకుతుంది, ఏదో వస్తుంది అన్న రీతిగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఎవరితో అంత ఈజీగా కలవను, పరీక్షిస్తాను చాలా కాలం. ఐ వుడ్ సే ప్రాబబ్లీ ఒక 5-6 years వీరిని పరీక్షించాను. 5-6 years తర్వాత దేర్ కన్సిస్టెన్సీ, ద కమిట్మెంట్, దట్ వాస్ ప్యూర్. అండ్ అందుకని అంటాను, మాకు మధ్య దేవుడిచ్చిన బంధము చాలా చక్కనిది. ఎక్కువగా పెద్ద మాట్లాడుకోం, కానీ ఇద్దరు హృదయాలు ఇద్దరు ఎరుగుంటాం. ఇట్ ఈస్ దట్ విజన్స్, లీడర్స్ పర్స్పెక్టివ్, అండ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ దిస్ డే. మ్యారేజ్ కొరకు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి అడుగుతూనే వచ్చాను. ఆయన సేవ ప్రారంభంలో కూడా అడుగుతూనే వచ్చాను. ఆలయం డెడికేషన్ రోజు కూడా అడుగుతూనే వచ్చాను. అండ్ ఈరోజు ఇదిగో, ఎ డే టు రిమెంబర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. చాలామంది వెడ్డింగ్ డే ఇంపార్టెంట్ అనుకుంటాం, బట్ దిస్ డే ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీస్తు సంఘానికి జరిగింది ఇదే. దీనిని బట్టే విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం క్రీస్తు రాక కొరకు. సో ప్రకటన గ్రంథంలో చూస్తాం, ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్. అంతవరకు ఇట్ ఈస్ ద కమిట్మెంట్, ఇట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్. అండ్ వీరి మధ్య గురించి రీసెంట్లీ ఐ థింక్ వీ స్పెంట్ అ నైట్ జస్ట్ టాకింగ్ అబౌట్ హౌ ఆల్ దిస్ కేమ్ టుగెదర్. అండ్ Sharon, truly appreciate, honor what you're doing, and I pray that God will reward you in a greater way, because both have sacrificed, and this is a sacrificial commitment towards a ministry. There's a bigger calling. నేను ఒకటి చెప్పగలుగుతాను, మామూలుగా అన్ని స్థలాల్లో వివాహానికి మాట్లాడుతూ వస్తాము, వీటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని ఉంటే సేవకుల కుటుంబం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా. జస్ట్ ఫ్యూ వర్డ్స్, నాట్ మచ్ టైమ్, ఐ విల్ ఫినిష్ ఇట్. కానీ వివాహం ఒక సేవకుడికి ఎంత ముఖ్యమో, సేవకురాలకి ఎంత ముఖ్యమో గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఊరంతా గెలుస్తాం, ఇల్లు గెలవమంట. చాలామంది అయితే సేవాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టేస్తారు. చాలామంది అయితే భార్యను వదిలేసి ఊళ్ళో వాళ్ళందరూ ఆదుకుంటారు, సొంత బిడ్డను వదిలేసి సొంత బిడ్డని క్రమశిక్ష పరచుకున్న ఆలయంలో ఉన్న వాళ్ళందరినీ క్రమశిక్ష పరచాలని ఆశపడతారు. బట్ ద ట్రూ మినిస్ట్రీ స్టార్ట్స్ అట్ హోమ్, ద ట్రూ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఆదాంని చేసినప్పుడు హీ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఆడమ్ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, ఏ లోపం లేనివాడు. అయినా కూడా దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉంటాం,
మంచిది కాదు. అంటే ఎంత మంచోడైనా కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటి అయినా సహకారి కావాలి. ఆ మాట చూస్తాం, నెజర్ కెనెండో అన్న హీబ్రూ వర్డ్ చూస్తాం. ద వర్డ్ నెజర్ కెనెండో మీన్స్ someone suitable, someone customized, someone to match him. So you are his Nezer Kinando, and that has been prayed for years. And వివాహం చూసినప్పుడు నెజర్ కిన్నుండా అన్న మాటకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నా బ్లేజర్ తీసి మైకిల్కి ఇస్తే ఫిట్ అవుతుందా? అవ్వదు. నాకైతే నా ఎత్తుకి, నా పొడుక్కి, నా చేతులు ఇంకా పొడుగు ఉంటాయి కాబట్టి కొట్టులోకి వెళ్ళి ఏది కొనుక్కోలేను, అన్నీ కుట్టించుకోవాలి. ఎందుకంటే మామూలుగా తీసుకుంటే పొట్టిగా ఉంటుంది. బట్ దెన్ నెజర్ కెన్ అన్నప్పుడు కస్టమైజ్డ్ ఫర్ మీ, వాట్ సూట్స్ మీ, నాకు తగినది. వివాహం అన్నప్పుడు కూడా సాటి అయిన సహకారం అన్నప్పుడు చాలామంది హూ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాన్, హూ ఇస్ ద పర్ఫెక్ట్ ఉమెన్ అనేది వెతుకుతూ ఉంటారు. చాలామంది టెల్ మీ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఒక మనిషి ఎట్లా మంచోడు. ఒక మాట ఎప్పుడు చెప్తానో ఇద్దరు జ్ఞాపకం పెట్టుకోండి. There is nobody perfect in this world other than Jesus Christ as a human. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అందుకనే మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. వివాహం అన్నప్పుడు టూ ఇంపర్ఫెక్ట్ పీపుల్ కమింగ్ ఇన్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లవింగ్ గాడ్. దానిని బట్టి ఒకరిని ఒకరు గౌరవించి, ప్రేమించి, లోబడి కుటుంబం కట్టుకుంటాం. ఓన్లీ దట్ మేక్స్ అ పర్ఫెక్ట్ మ్యారేజ్. ఓకే, సో సేవకులుగా చెప్పాలంటే ద ఫస్ట్ ప్రయారిటీ వాక్యంలో మరల తెలియజేయబడుతుంది. ఇంటిని సరిగ్గా చూడలేని వాడు సేవ చేస్తానికి పనికిరాడు. మైకిల్, till now, all through your youth, you have been thriving ministering people. One big lesson I'll teach you out of my experience. I've learned it the hard way. Many people will not like it. That is, learn to say no. Okay? Not just to say no to sin, but something that is not good for your family. Set boundaries. Always remember, ఒక సేవకుడిగా దేవుడు నాకు నేర్పించింది, యు ఆర్ నాట్ ద సేవియర్. డోంట్ లైక్, యాక్ట్ లైక్, థింక్ లైక్ యూ అలోన్ ఆర్ ద సేవియర్. ఓకే? బికాజ్ దేవుడు ప్రతి ఒక్కరికి కొలిచిస్తాడు. కొలిచిచ్చిన దాంట్లో చెప్పిన దాని ప్రకారమే చేయాలని ఆశపడతాడు. ఐ హ్యావ్ సీన్ టూ ఎక్స్ట్రీమ్స్. వన్ ఎక్స్ట్రీమ్, నెగ్లెక్ట్ ద ఫ్యామిలీ, జంప్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ, ఐఎమ్ బర్స్టింగ్ యువర్ బలూన్ అండ్ బబుల్, బట్ ద ట్రూత్. ఒక సేవకుడిగా చెప్తాను, by no means negative, but the reality. If you recognize you are anointed, which means you are lonely. Because ఈ సత్యము నువ్వు గ్రహించినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. Because expectations lead to offense. Offenses will come. బట్ దెన్ నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటానులో, ఎందుకంటే లోకంలో చాలా ప్రేమ వివాహాలు అధిక శాతం డివోర్స్ అవుతాను. కారణం ఏంటంటే దే హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ బిఫోర్ మ్యారేజ్. హీ టోల్డ్ దిస్, షీ టోల్డ్ దిస్, హీ విల్ డూ దిస్, హీ విల్ డూ దట్. నో ఎక్స్పెక్టేషన్. యాక్సెప్ట్ imperfect people. Accept the reality. Imperfect people. Can you live this life? Come into this. Okay? The reality is this. Expectation causes a lot of wounds in your life. Your only expectation is God. క్షమించండి, నేను రెగ్యులర్ వాక్యాలు చెప్తలేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ అ పాస్టర్స్ లైఫ్. బికాస్ ఇరువురు పరిచయలు వాడబడబోతున్నారు. వీరికి కావాల్సింది కావాలి. ద ప్రైస్ దట్ యు పే ఇస్ టూ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మామూలుగా భర్త అన్నదప్పుడే స్వార్థం ఉండటానికి వీల్లేదు. భర్త మామూలుగా బయట కనబడ్డు, భార్య కడతది కాబట్టి బయట కనబడుతుంది. భార్య కెపాసిటీ ఇస్ సో బ్యూటిఫుల్ దట్ షీ బిల్డ్స్. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. ఎవరైనా ఈ బిల్డింగ్ చూసి బాగుందంటారు. ఇందాక ఏరియల్ షాట్ వేస్తూ ఐ వాజ్ సేయింగ్ సో బ్యూటిఫుల్. బట్ దెన్ పునాది ఎవరికి కనబడదు.
You can see every construction outside, but you cannot see the foundation inside. Christ is the foundation where the church is built on Christ. So husband is always the foundation. Do not ask for recognition. Do not wait for validation. Because as a servant of God, you know everything. So I don't have to go to the principles. But then the basics. నీవు దేవునికి అంగీకారంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి చేయవలసింది చెయ్యి. And when your wife is honored, you see, Proverbs 31, you see, the wife will bring honor to the husband. You see, when she is honored, it is another way to say you are honored. Don't say my wife is honored, I am not honored. Okay? Amma, I'll tell you. ఒక సేవకుని భారీగా ఉండటం చాలా కష్టం. నేను చాలామంది సేవకుడిని పక్క నుండి చూశాను. చాలామంది సేవకులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. వారి కుటుంబాల్లో జరిగే సమస్యల పోరాటాలతో పాటు అన్నీ చూసాను. అండ్ ఐ ట్రూలీ ఆనర్ మై వైఫ్, బీయింగ్ హియర్, ఐ ట్రూలీ ఆనర్ మై వైఫ్ ఫర్ ద ప్రైజ్ దట్ షీ పేస్. బికాస్ కొన్నిసార్లు ప్రతి భార్యకి నా భర్త, కానీ సేవకుడి దగ్గరకు వచ్చేటప్పటికి భార్య నా భర్త అంటానికి లేదు. అక్కడ కష్టం. కొంతమంది నా సొత్తు అంటాం. సేవకుడు అందరూ. ఇన్ఫ్యాక్ట్ భార్య డిమాండ్ చేయలేదేమో కానీ సంఘంలో ఉన్న వాటి దగ్గర డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు భార్య కలుస్తాం కూడా టైం ఉండదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ యు సీ దట్ ఇస్ ద థింగ్. బట్ దెన్ యు నీడ్ టు అండర్స్టాండ్, many pastors' wife I have seen, they start arguing and fighting, you are not available for me. I'm not saying him to do that, but there'll be seasons of war, పోరాటాల సమయం, యుద్ధాల సమయం. ఆ సమయంలో నువ్వు అండగా నిలబడాలి. కొన్నిసార్లు ఏంటంటే నోరు తెరవద్దు. బీ వెరీ ఆనెస్ట్, బికాస్ సమ్టైమ్స్ వాట్ యు సే, బికాజ్ నేనంటాను, నిజంగా చెప్తాను, ప్రపంచంలో ఎవడు ఏం మాట్లాడి ఎవడు ఎంత విమర్శించడం నవ్వుకుంటా వెళ్ళిపోతా. కానీ నా భార్య మాత్రం నా మీద బాధపడి అలిగింది అనుకో, శాపం అనేస్తా. ఐల్ బి వెరీ ఆనెస్ట్. దెర్ ఆర్ డేస్ అండ్ టైమ్స్ దట్ ఐ డెంట్ సర్వ్. ఐ హ్యావ్ టు జస్ట్ సిట్ ఇన్ ద మీటింగ్, బికాస్ ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ పీస్ విత్ మై వైఫ్ అంట. లేకపోతే నేను పరిచయకు పనికిరానంట. నా ప్రార్థన దేవుడు వెండంట. మేము దేవుని వాక్యంలో చూస్తాము, భార్యతో సరిగ్గా లేనివాడు దేవుడు ఆ ప్రార్థన వెంటంట. సో నేను చెప్పేది భయపడకండి, బట్ దీస్ ఆర్ ద రియాలిటీస్. ప్రిపేర్ అవ్వండి, బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. ఇఫ్ ఇట్ ఇస్ రెగ్యులర్ కపుల్, ఐ వుడ్ సే లివ్, ఎంజాయ్, డేట్ ఎవ్రీ డే, ఫన్. బట్ మినిస్ట్రీ, and the biggest suggestion I can give, do not compare with any other pastor's family. Your calling is your calling, your provision is your provision. Learn to be happy with the provision that is given today. నేను దేవుని దగ్గర చూసింది ఎప్పుడు, కొంచెంలో నమ్మకంగా ఉంటే యేసు ప్రభు చెప్తాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. The test is always with the small, not with the big. Big follows, because mindset ఇక్కడ అయిపోతుంది. నాకు వివాహమైన ప్రారంభంలో, ఐ టెల్ యూ ఎ షార్ట్ వర్డ్ దట్ కెన్ ఎంకరేజ్ యూ. వన్ ఐ హ్యాడ్ టు మ్యారీ మై వైఫ్, అందరు మాట్లాడేటప్పుడు నేను ఒకటే అడిగాను తన్ని, ఐ కాంట్ ప్రామిస్ యూ ఎ లైఫ్ దట్ యూ ఆస్క్. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ దట్ యూ విష్. ఎనీథింగ్ అని చెప్తాను, గొడవే వద్దని. నువ్వు అడిగింది నేను చేయకపోవచ్చు, నువ్వు కోరింది నేను ఇవ్వకపోవచ్చు. నా దగ్గర ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నాకు కలిగిన దాంట్లో నేను చేయగలుగుతాను. అందులో నువ్వు అంగీకరించగలుగుతావు అంటే రా. ఎందుకంటే ప్రపంచం అంతా రాజ్ ప్రకాష్ పాల్ అని చూస్తారు. కానీ అప్పటికి 11 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 8-9 years ఐ మీన్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ అండ్ ఐ డోంట్ గెట్ పెయిడ్. బిఫోర్ దట్ ఐ వాజ్ వర్కింగ్ క్రోష్. కానీ అన్నీ వచ్చి సేవ పిలిచినప్పుడు సేవకు వచ్చాను. ఐ డోంట్ గెట్ పెయిడ్. ఐ హ్యావ్ ఎ షెల్టర్, ఐ హ్యావ్ ఎ ఫుడ్, ఐ సర్వ్, దట్స్ ఇట్. బట్ దెన్ వివాహమైన తర్వాత ఎలా పోషిస్తాను భార్యని? దట్ వాజ్ అ ఛాలెంజ్. సో ఐ టోల్డ్ మై వైఫ్, దిస్ ఇస్ మై సిచ్యువేషన్.
కలిగిన దాంట్లో బ్రతకగలుగుతానంటే చేసుకోండి నన్ను. ఈరోజు చెప్తాను, ధైర్యంగా చెప్తాను, కోట్లలో ఖర్చు పెడతాం, వేల మందికి పరిచయం చేస్తాం, ఎంతోమందిని పోషిస్తాం. బట్ దెన్ వెన్ ఐ మ్యారీడ్ హర్, I never thought today, I know God is faithful. I will still say God is faithful. But I can tell one thing. I was clear about the calling, the purpose of marriage, the price you need to pay. And today people talk about what we have today, but people don't know what we've been through. We have been through multiple stages of fire, sea, rivers. But one thing you can testify, దేవుని వాటిలో దేవుడు వాగ్దానం చేసింది, అగ్నిలో వెళ్ళినప్పుడు నేను నీ తోడంట, జలముల్లో నేను తోడంట, సముద్రంలో నీ తోడంట. దేవుడు తోడున్నాడు కాబట్టి ఇంతవరకు వచ్చాం. కానీ మా ఇద్దరు సమర్పణ చాలా అవసరం. అండ్ షీ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ టిల్ డేట్. ఐ విల్ కీప్ ద టెస్టిమనీ టిల్ డేట్. బట్ ఐ విల్ టెల్ యూ ద సేమ్. కలిగిన దాంట్లో ఆనందంగా బ్రతకండి. ఏం ఉండదని చెప్పను, అనుభవించిన నేను చెప్తా. దేవుడు నమ్మదగిన దేవుడు, కానీ నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రతి అవకాశము, ప్రతి తరుణము, ప్రతీది నమ్మకంగా ఉండండి. కానీ మొదట మీరు బలంగా నిలబడండి. మీరు బలంగా నిలబడకుండా ఎవరికి చేయవద్దు, మీరు కొట్టుకుని వెళ్ళిపోతారు. బికాస్ ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ రైజ్, మెనీ పీపుల్ ఫాల్, అండ్ ఐ హ్యావ్ సీన్ మెనీ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ అలోన్. బట్ దెన్ బైబిల్ ప్రసంగంలో చూస్తాం, ఒకరికన్నా ఇద్దరు బెటర్. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. ద ఈక్వేషన్స్ మ్యాథమెటికల్లీ నాట్ రైట్, బట్ గాడ్ సేస్ దట్ ఈస్ ద థింగ్ ఐ విల్ డూ. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఫినిష్ ఆన్, ప్రయారిటైజ్ గాడ్. ఈ రోజు నుండి మీరిద్దరూ ఒక ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫాలో. మేబీ ఐ విల్ మేక్ ఇట్ 2 ప్లీజ్. చాలా ఉన్నాయి చెప్పాల్సింది, కానీ ఐ నో ఐ రెస్పెక్ట్ అదర్ పీపుల్ దట్ దే హ్యావ్ టు స్పీక్. బట్ దెన్ ఫస్ట్ ప్రయారిటీ గాడ్. First is not ministry, first is God. Ministry is different, God is different. You and God, మీరు వ్యక్తిగతంగా దేవునితో సమయం. Second is not ministry, your wife, your husband. Third is the children that God will give, not the church, the children that God will give. Fourth will be the ministry. Don't miss this line. ఏమవుతారంటే ఊరంతా రక్షించి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అదొద్దు. మనకిచ్చిన దాంట్లో నమ్మకం ఉంటాం. ద బెస్ట్ ఐ వుడ్ సే ఇస్ లివ్ ఫర్ గాడ్, పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆల్వేస్ మేక్ షూర్ యూ టేక్ టైమ్ ఇండిపెండెంట్లీ విత్ గాడ్, దెన్ యాజ్ అ కపుల్ విత్ గాడ్. నాట్ ఓన్లీ యాజ్ అ కపుల్, బట్ ఇండిపెండెంట్లీ విత్ గాడ్. ఐ ఆల్వేస్ సే మై వైఫ్, ఇఫ్ షీ ఈజ్ నాట్ spending time with God, I will have a problem with her. I'll be very honest. And I don't spend time with God, I will definitely be cranky with her. So first point, దేవునికి. రెండో చెప్తాను, మనస్పర్ధలు వస్తాయి. అన్నీ తెలిసినంత మాత్రాన తప్పు చేయమని కాదు, నోరు జారదని కాదు, కంగారు పడమని కాదు. కానీ మనస్పర్ధలు వచ్చినప్పుడు కమ్యూనికేట్, లెర్న్ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. బట్ రిమెంబర్, డో నాట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్. That's also a problem. Communicate. Learn to talk and learn when to be quiet and when to talk. Because if a partner's భార్య భర్తలు ఏక శరీరంగా నిలబడితే దే కెన్ ఫైట్ ఎనీ డిమానిక్ పవర్. ఇండివిజువల్గా ఉన్నప్పుడు వేరు, కలిసిన తర్వాత ఇద్దరు ఏక శరీరం అవుతారు. అప్పుడు సగం ఉండి సగం లేకపోతే అవ్వదు. Make sure you are standing together as one in mind, one in spirit, one in body. God will speak to you all. Okay? వచ్చిన ప్రార్థనతో ముగిద్దామండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా ఈ అవకాశం బట్టి వందనాలు, ఈ తరుణం బట్టి వందనాలు. ఈ బిట్రోతల్ కార్యక్రమం దేవా, ఇదిగోనయ్యా మైకిల్ని, షారోన్ని నువ్వు నిర్ణయించి వీరి జీవితంలో నువ్వు తలంచిన గొప్ప ప్రణాళికల కార్యములు బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నావు దేవా. వీరికి కొలిచిచ్చిన దాంట్లో దేవా వీరు ఘనంగా నిలబడాలి ప్రభా, నమ్మకస్తులుగా నిలబడాలి ప్రభా. ఈరోజు ఈ కార్యక్రమం నీ మహిమాత్మై ఘనకరంగా దీవించబడాలని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో, ప్రిపేర్ దర్ మైండ్స్, ప్రిపేర్ దర్ బాడీస్, ప్రిపేర్ దర్ స్పిరిట్స్ లార్డ్ ఫర్ దిస్ యునైటింగ్.
ఇదెంతో ఘనంగా ఉంచడంగా అంత వరకు నమ్మకంగా ఈరోజు చేస్తున్న ఈ నిబంధన, ప్రభా ఈ నిబంధన నీ రాక వచ్చేంత వరకు వారి వివాహ బంధంతో కొనసాగుతూ వారి జీవితాంతం వరకు నిలిచే కృపను దయచేయమని, తరాలకి దీవెనకరంగా చేయి, నీ రాజ్యంని గణపరిచే వారికి చేయి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.